హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ పిట్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా వేద నాగరికత గురించి అయితే తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో మనము సింధు నాగరికత గురించి అయితే తెలుసుకున్నాము. ఎవరైనా సింధు నాగరికత గురించి వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ సింధు నాగరికత గురించి చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వేద నాగరికత వీడియో అనేది చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. సో మన ఛానల్ని డైలీ ఫాలో అవుతే ఎప్పటికప్పుడు మనము అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కంప్లీట్గా ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈరోజు వీడియోలో వేద నాగరికత గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఈరోజు వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా వేద నాగరికత గురించి అయితే తెలుసుకుందాము. అసలు వేద నాగరికత ఏ విధంగా ప్రారంభమైందో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆర్యులు భారతదేశానికి రావడంతో వేద కాలం అనేది ప్రారంభమైందనమాట. 4 వేదాలు రచించబడటం వలన ఈ కాలానికి వేద కాలం లేదా వైదిక యుగం అనే పేరు వచ్చిందనమాట. సో వేద కాలాన్ని రెండు భాగాలుగా అయితే విభజించారు. అవి ఒకటి వచ్చేసి తొలి వేదకాలం, ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు ఉంటుందన్నమాట ఇది. అదేవిధంగా రెండవది వచ్చేసి మలివేద కాలం అనమాట. సో ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆర్యులు కనుక చూసుకున్నట్టయితే ఆర్యులు అనే పదం మనకు ఆర్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. సో ఈ యొక్క ఆర్య అంటే అర్థం ఏంటంటే గొప్పవారు, శ్రేష్ఠుడు, గౌరవనీయుడు అనే అర్థం వస్తుందన్నమాట. అదేవిధంగా ఆర్యులు నార్దిక్ తెగకు చెందినవారనమాట. ఆర్యులు భారతదేశానికి మొదటగా వలస వచ్చిన విదేశీయులు అనమాట. సో మనకు మొట్టమొదటగా భారతదేశానికి వలస వచ్చిన విదేశీయులు ఎవరు అంటే ఆర్యులు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ తెగకు చెందిన వారు అంటే నార్దిక్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఆర్యుల తొలి నివాసం ఏది అంటే పర్షియా అనమాట. భారతదేశంలో ఆర్యుల తొలి నివాస ప్రాంతం సప్త సింధు, దీనిని ఆర్యావర్తనం అంటారనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్యుల జన్మస్థలం కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మనకు ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పేసి మనకు మార్క్స్ ముల్లర్ పేర్కొన్నారనమాట. అదేవిధంగా ఆర్యులు అంటార్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పేసి దయానంద సరస్వతి తెలిపారనమాట. అలాగే ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి వచ్చారని చెప్పేసి ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాసు తెలిపారనమాట. ఆర్యులు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతం నుండి వచ్చారని చెప్పేసి డాక్టర్ గైల్ తెలిపారనమాట. అండ్ అలాగే ఆర్యులు జర్మనీ నుండి వచ్చారని చెప్పేసి పెంకా హెట్ మయర్లు తెలిపారనమాట. ఆర్యుల నివాసం పర్షియా అని రోడ్స్ తెలిపారనమాట. అండ్ ఇది వచ్చేసి ఆర్యులు అంటే మన ఆర్యుల జన్మస్థలానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేదకాలాన్ని 2 భాగాలుగా విభజించారని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి తొలి వేదకాలం, రెండవది వచ్చేసి మలివేద కాలం అనమాట. సో ఫస్ట్ అయితే మనము తొలివేద ఆర్యుల నాగరికత గురించి అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఋగ్వేద ఆర్యుల సప్త సింధు ప్రాంతంలో నివసించారు. సప్త సింధు అనగా 7 నదులు అనమాట. సో ఏమేమి ఆ నదులను కనుక చూసుకున్నట్టయితే మొదటిది వచ్చేసి సింధు, రెండవది వచ్చేసి జీలం, దీన్నే వితస్త అంటారనమాట. అదేవిధంగా రావి, దీన్ని వచ్చేసి పరుష్ని అంటారనమాట. అదేవిధంగా సట్లెజ్ అనమాట. సో సతుద్రి అంటారు దీన్ని. బియాస్ 5వది విపస్ అంటారనమాట. సో 6వది వచ్చేసి చినాబ్రది అసక్ని అంటారనమాట. 7వది వచ్చేసి సరస్వతి అనమాట. సో ఇవి వచ్చేసి సప్త సింధు నదులు అనమాట. అదేవిధంగా ఋగ్వేదంలో 5 ఆర్యులు 5 అనార్యులు మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటారు అంటే 10 మంది రాజుల యుద్ధం అంటారనమాట. సో దీన్నే దశరాజ గణ యుద్ధం అని కూడా అంటారు. 10 మంది రాజులకు నాయకత్వం వహించిన తెగ ఏది అంటే పురు తెగ అనమాట. ఈ యుద్ధం రావి అంటే పరుష్ని నది తీరంలో జరిగిందనమాట. దశరాజ గణ యుద్ధానికి కారకుడు విశ్వామిత్రుడు అనమాట. ఈ యుద్ధంలో భరత తెగ గెలిచిందనమాట. ఈ యుద్ధంలో గెలిచిన రాజు ఎవరు అంటే సుదాసుడు అనమాట. ఓడిన రాజు ఎవరు అంటే పురుకుత్సుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలివేద ఆర్యుల నాగరికత యొక్క రాజకీయ వ్యవస్థ కనుక చూసుకున్నట్టయితే ఈ కాలంలో వీరు అంటే ఆర్యులు అనమాట. సో వివిధ తెగలుగా జీవించేవారు. తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు అనమాట. సో రాజన్ సలహా కొరకు సభ, సమితి అనే 2 సభలు ఉండేవి. సభలో తెగలోని ఉన్నత వర్గాల వారు సభ్యులుగా ఉండేవారు అనమాట. సమితిలో వచ్చేసి సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. సమితి అనమాట, దీన్ని సమితి అంటారు. అండ్ అలాగే రాజన్కు వచ్చేసి
పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి, గ్రామిణి సహాయపడేవారనమాట. తెగ సభ్యులందరూ ఇష్టపూర్తిగా కొంత సొమ్మును రాజన్కు ఇచ్చేవారు. దీనిని ఏమంటారు అంటే బలి అంటారనమాట. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కనుక చూసుకున్నట్టయితే ఆర్యుల ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా పశుపోషణ, వ్యవసాయం అన్నమాట. తొలివేద కాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కొరకై జరిగేవి. దీనిని గవిస్తి అని అంటారనమాట. ఋగ్వేదంలో ఆయస్ అంటే లోహంను వాడారనమాట. సో లోహంని ఎవరు వాడారంటే ఆర్యులు అనమాట, మొట్టమొదటిసారిగా వాడినది. అదేవిధంగా ఋగ్వేద ఆర్యులకు తెలిసిన లోహాలు ఏవి అంటే రాగి, కంచు అనమాట. ఋగ్వేద ఆర్యుల జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి అనమాట. ఋగ్వేదంలో యవ అంటే బార్లీ, వీప్రి అంటే బియ్యం, గోధుమ గురించి పేర్కొన్నారు అన్నమాట. అదేవిధంగా సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ తొలి ఆర్య సమాజం 3 వర్గాలుగా విభజన చెందిందనమాట. మొదటిది వచ్చేసి యోధులు, రెండవది వచ్చేసి పూజారులు, మూడవది వచ్చేసి సామాన్య ప్రజలు అన్నమాట. ఋగ్వేదంలో 10వ మండలంలో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నారనమాట. వీరి కుటుంబం పితృస్వామిక కుటుంబం అన్నమాట. కుటుంబ పెద్దను ఏమంటారు అంటే కులపతి దంపతి అంటారనమాట. స్త్రీలకు సభా సమితిలో సభ్యత్వం ఉండేది. బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనం లేదు అనమాట ఈ కాలంలో. అదేవిధంగా యజ్ఞాల సమయంలో సోమ రసాన్ని తీసుకునేవారు, అంటే వృక్షాలు మూలికలతో తయారు చేసినటువంటి రసాన్ని తీసుకునేవారు. ప్రజల నుండి స్వద్దంద దానాలను స్వీకరించిన వేదకాలపు పూజారిని హోత్రి అని పిలిచేవారు అన్నమాట. అదేవిధంగా యాజ్ఞ పాల్యానితో వేదాంత వాదనలో పాల్గొన్న మహిళని గార్గి అని పిలిచేవారు అనమాట. అదేవిధంగా మత విశ్వాసాలు కనుక చూసుకున్నట్టయితే ఆర్యులు ప్రకృతి దేవతారాధకులు అనమాట. ఆర్యుల యుద్ధ దేవత, వర్ష దేవత ఇంద్రుడు అనమాట. ఇంద్రుడికి సహాయ దేవతగా మార్స్ను పూజ చేసేవారు అనమాట. సో అగ్ని అంటే దేవునికి భక్తులకు మధ్యవర్తిగా వ్యవహరించారు. అగ్నిదేవుడు 3 లోకాల్లో దేవుడుగా పరిగణించబడ్డాడు. వృక్షాల దేవత వచ్చేసి సోమదేవుడు అన్నమాట. సోమలతను పూజించేవారు. సో సోమలత అంటే ఏంటంటే ఒక ప్రత్యేక పానీయంను తయారు చేయడానికి వాడే తీగ మొక్కను ఏమంటారు అంటే సోమలత అంటారనమాట. సో ఈ సోమలత అనే మొక్కను పూజించేవారనమాట ఆర్యులు. వరుణ అంటే దేవుళ్లకు దేవుడు అన్నమాట. సో ఇవి వచ్చేసి మత విశ్వాసాలండి. ఇది వచ్చేసి మనకు తొలివేద ఆర్యుల నాగరికత అనమాట. అదేవిధంగా రెండవది వచ్చేసి మలివేద ఆర్యుల నాగరికత అనమాట. ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు కూడా కొనసాగిందనమాట. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకు విస్తరించారనమాట. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో కలదనమాట. అంటే ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించిన దాని గురించి మనకు సో దేనిలో కలదు అంటే శతపథ బ్రాహ్మణంలో కలదు అనమాట. సో దక్షిణ భారతలో ఉన్న తెగల గురించి ఐతరేయ బ్రాహ్మణం సమాచారం ఇస్తుంది అనమాట. మలివేద ఆర్యుల కాలంలో భరతపురు తెగలు కలిసి కురు తెగగా రూపొందాయి అన్నమాట. సో ఈ కాలంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందో కనుక చూసుకున్నట్టయితే మలివేద కాలంలో విశాలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. తెగ స్వభావాన్ని వీడి జానపదలు లేదా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. అదేవిధంగా రాజు అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో 3 యాగాలు చేశాడు. అవి ఒకటి వచ్చేసి రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, మూడవది వచ్చేసి వాజపేయ యాగం అన్నమాట. రాజును ఎక్ట్, సామ్రాట్, విరాట్ అని పిలిచేవారనమాట. సో ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో కనుక చూసుకున్నట్టయితే సో వ్యవసాయ ప్రధాన వృత్తి అనమాట. అదేవిధంగా పశుపోషణ కూడా కలదు అనమాట ఈ కాలంలో ఇనుము విస్తృతంగా వాడుకల్లోకి వచ్చిందనమాట. దేశీయ విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. బాబిలోన్తో వ్యాపారం చేశారనమాట. నిష్కా బంగారం తో పాటు శతమాన అంటే వెండి నాణ్యాలు వాడుకలోకి వచ్చాయన్నమాట. సో వెండి నాణ్యాలు మనకు వాడుకలకు వచ్చినటువంటి సో కాలం ఏది అంటే వేద కాలం అనమాట. ఆర్యుల కాలంలోనే మనకు వెండి నాణ్యాలు అనేవి వాడుకలకు వచ్చాయి. మలివేద కాలంలో అతిథి రూపంగా భావించబడినది ఏది అంటే గోవు అనమాట. సో ఈ కాలంలో సామాజిక మరియు మత పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే సామాజిక వ్యవస్థ వచ్చేసి మలివేద కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది అనమాట. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమలులోకి వచ్చింది. బ్రహ్మచర్య 25 సంవత్సరాల వరకు విద్యార్థి దశ అన్నమాట. గృహస్థ వచ్చేసి 20 నుంచి 50 సంవత్సరాలు కుటుంబ బాధ్యత అన్నమాట. సో వానప్రస్థ వచ్చేసి 50 నుంచి 75 సంవత్సరాలు
తపస్సులో నిమగ్నం అన్నమాట. సన్యాసి వచ్చేసి మనకు ఆశ్రమము 75 సంవత్సరాల పైన సంచార జీవనం అని చెప్పేసి మనకు సో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చిందనమాట. అదేవిధంగా పుత్రికా జననం భారంగా చూసేవారు, అంటే పుత్రికా జననాన్ని భారంగా చూసేవారు అనమాట ఈ కాలంలో. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం అనమాట ఇది. అదేవిధంగా మత పరిస్థితులు గనక చూసుకున్నట్టయితే సో త్రిమూర్తి వ్యవస్థ ఆవిర్భవించింది అనమాట ఈ కాలంలో. సో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువుని వచ్చేసి స్థితికారుడు, శివుడు వచ్చేసి లయకారుడుగా పూజించేవారనమాట. సో పశుపోషకులను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారనమాట. సో మహారాష్ట్రలో వచ్చేసి దంగార్ అని పిలుస్తారనమాట. కర్ణాటకలో వచ్చేసి కురుబ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గొల్ల, కురుమ, యాదవ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ నోటు కనుక చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో పశుపోషకులు విఠోబాను కొలుస్తారనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైదిక సాహిత్యం అనమాట. సో ఇక్కడ వేదాలు కనుక చూసుకున్నట్టయితే వేదాలు 4 అనమాట. వేదం అనే పదం విద్ నుండి ఆవిర్భవించింది. దీనికంటే విద్ అనగా అర్థం ఏంటి అంటే జ్ఞానం అని అర్థం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఋగ్వేదం అనమాట. సో ఋగ్వేదం వచ్చేసి మనకు క్రీస్తు పూర్వం 1500 నుండి స్టార్ట్ అవుతుందండి. సో ఇది అతి ప్రాచీన వేదం అనమాట. ఇందులో 1028 శ్లోకాలు, 10 మండలాలు ఉన్నాయి. దీనిలో గాయత్రి మంత్రం కలదు అనమాట. గాయత్రి మంత్రం ఏ వేదంలో కలదు అంటే ఋగ్వేదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువాదించినది ఎవరు అంటే మార్క్స్ ముల్లర్ అనమాట. ఇది దశరాజగణ యుద్ధం గూర్చి పేర్కొంది అనమాట. మానవుని మనస్సు నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఇందులో పేర్కొన్నారు అనమాట. ఋగ్వేదంలో గల భాగాలకు గల పేరు ఏంటి అంటే మండలాలు అనమాట. ఋగ్వేదంలో పేర్కొన్న పర్వత శిఖరాలు వచ్చేసి 2 అనమాట. ఒకటి వచ్చేసి శిలమన్, రెండవది వచ్చేసి ఆర్జిక ముజావంత్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పలికిన పదాలు కనుక చూసుకున్నట్టయితే ఓం అనమాట. సో ఓం వచ్చేసి 1028 సార్లు పలికారనమాట. అదేవిధంగా రెండవది వచ్చేసి జన అంటే 275 సార్లు పలకడం జరిగింది. అశ్వ వచ్చేసి సో 215 సార్లు ఈ పదాన్ని పలికారనమాట. అదేవిధంగా గణ వచ్చేసి మనకు 46 సార్లు పలికారనమాట. బ్రాహ్మణ వచ్చేసి 14 సార్లు, క్షత్రియ వచ్చేసి 9 సార్లు పలికారనమాట. అదేవిధంగా ఋగ్వేదంలో ఒక్కసారి పలికిన పదాలు గనక చూసుకున్నట్టయితే గంగ, సముద్ర, శుత్ర, వైశ్య, రాజ్య అనమాట. అండ్ రెండవ వేదం వచ్చేసి యజుర్వేదం అనమాట. ఇది క్రీస్తు పూర్వం 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది యజ్ఞ, యాగాది క్రతువుల గురించి పేర్కొంటుంది. రాజసూయ, వాజపేయ యాగాల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్నది ఏ వేదంలో అంటే యజుర్వేదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో బృహదారుణ్య కోపనిషత్తు కలదు అనమాట. అదేవిధంగా 3వ వేదం కనుక చూసుకున్నట్టయితే సామవేదం అనమాట. సో ఇది కూడా సేమ్ మనకు క్రీస్తు పూర్వం 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది అనమాట. భారతీయ సంగీతానికి ఇది మూలం అనమాట. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం వచ్చేసి జెండా అవెస్తా అనమాట. దీనిలో 1063 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో దీన్ని ఆంగ్లంలోకి అనువాదించినది ఎవరు అంటే రాల్ఫ్ గ్రిఫిత్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4వ వేదం అథర్వణ వేదం అనమాట. సో మంత్ర తంత్రాల గురించి తెలియజేస్తుంది అనమాట ఈ వేదము. దీనిలో 711 శ్లోకాలు ఉన్నాయి. గోత్రం గురించి మొట్టమొదటిసారిగా పేర్కొంది ఏ వేదం అంటే అథర్వణ వేదం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది యోగాభ్యాసాన్ని గురించి వివరిస్తుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి వేదంగాలు అనమాట. వేదంగాలు మొత్తం 6 అయితే ఉన్నాయండి. వేదాలను చదవాలంటే వేదంగాలు తెలిసి ఉండాలన్నమాట. సో వ్యాకరణం ఫస్ట్ వచ్చేసి వ్యాకరణం అనమాట. సో పాణిని రచించిన అష్టాధ్యాయి వ్యాకరణంపై రాసిన మొదటి పుస్తకం ఏది అంటే వ్యాకరణం అనమాట. రెండవది వచ్చేసి శిక్ష అండి. వేదాలను ఏ విధంగా ఉచ్చరించాలో తెలుపుతుందన్నమాట. దీనిని పాణిని రచించాడు అనమాట. అండ్ అలాగే మూడవది వచ్చేసి ఛందస్సు. ఇది శతాబ్దంను సూచిస్తుంది. ఛందో విచిత్తి లేదా ఛందస్సు గ్రంథ రచయిత వచ్చేసి పింగళకుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిరుక్తం అనమాట. సో ఇది వేదాలలో ఉన్న వేద పదాలకు అర్థం తెలుపుతుంది అనమాట. నిరుక్తపై రాసిన పుస్తకం యక్ష. దీని రచయిత ఎవరు అంటే యాస్కుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్యము. ఇది వచ్చేసి యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ శుభ ముహూర్తములపై మొదట పుస్తకం అనమాట. ఇది జ్యోతిష్య శాస్త్రం అనేది. దీనిని ఎవరు రచించారు అంటే లగాద గర్గుడు రచించాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్ప అనమాట. కల్ప శాస్త్రం
కాలమునకు అశ్వలాయనుడు సాలంఖ్యాయనుడు రచించాడు. ఇది సామాజిక బాధ్యతలను తెలియచేయు వేదాంగం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపవేదాలు కనుక చూసుకున్నట్టయితే వేదాలపై వాక్యాలనే ఉపవేదాలు అంటారనమాట. సో ఉపవేదాలు వచ్చేసి 4 అనమాట. అవి వచ్చేసి మొదటిది ఆయుర్వేదం అంటే వైద్యానికి సంబంధించి, రెండవది వచ్చేసి ధనుర్వేదం ఇది కళలకు సంబంధించి అనమాట, మూడవది వచ్చేసి గాంధర్వ వేదం ఇది సంగీతం లేదా సామవేదానికి సంబంధించినది, అదేవిధంగా నాలుగవది వచ్చేసి శిల్ప వేదం అనమాట. ఇది వచ్చేసి సాంకేతిక కళలు శిల్ప కళల గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షడ్దర్శనాలు అనమాట. సో షడ్దర్శనాలు వచ్చేసి 6 అయితే ఉన్నాయండి. ఇవి అంతర్గత జీవన విధానాన్ని గురించి తెలియజేస్తాయి అనమాట, బహిర్గత గురించి అనమాట. సో మొదటిది వచ్చేసి న్యాయం అంటే గౌతముడు, వైశేషికం అంటే కణాదుడు, సాంఖ్య అంటే కపిలుడు, యోగా వచ్చేసి పతాంజలి, అండ్ పూర్వమీమాంస వచ్చేసి జైమిని, ఉత్తరమీమాంస వచ్చేసి బాదరాయణుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతిహాసాలు కనుక చూసుకున్నట్టయితే మలివేద కాలంలో 2 ఇతిహాసాలు రచించబడ్డాయి అనమాట. అవి వచ్చేసి మొదటిది రామాయణం, రెండవది వచ్చేసి మహాభారతం అనమాట. సో రామాయణం వచ్చేసి వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. సో రామాయణాన్ని ఎవరు రచించారు అంటే వాల్మీకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆది కావ్యంగా పిలుస్తారు అనమాట. భారతీయ సాహిత్యంలో ఇది మొదటి కావ్యం అనమాట. రామాయణంలో మొదటి కాండం బాలకాండం, చివరి కాండం వచ్చేసి ఉత్తరకాండం అనమాట. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రామాయణాన్ని తమిళంలో రాసిన వారు ఎవరు అంటే కంబన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసి మహాభారతం అనమాట. వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రచించాడు. దీనిని పంచమ వేదం జయ సంహిత అంటారనమాట. కౌరవ పాండవుల మధ్య 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని మహాభారతం తెలియజేస్తుంది అన్నమాట. మహాభారతంలో మొదటి పర్వం వచ్చేసి ఆది పర్వం, చివరి పర్వం వచ్చేసి స్వర్గారోహణ పర్వం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పురాణాలు కనుక చూసుకున్నట్టయితే పురాణాలు మొత్తం 18 అన్నమాట. దీనిని అష్టదశ పురాణాలు అని కూడా అంటారు. ఇవి గుప్తుల కాలంలో రచించబడ్డాయి అన్నమాట. పురాణాలను ప్రశంసించిన బ్రాహ్మణాలు శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం అన్నమాట. సో శతపథ బ్రాహ్మణంలో డబ్బును ఇచ్చే పద్ధతిని ప్రస్తావించారు. పురాణాలలో రాజును విష్ణువుతో పోల్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్తులు కనుక చూసుకున్నట్టయితే సో ఉపనిషత్తులు మొత్తం 108 అయితే ఉన్నాయండి. గురువు ముందు కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఉపనిషత్తు అంటారనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు, ఇక్కడ ఇమేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఉపనిషత్తులకు సంబంధించి అదేవిధంగా ఇవి తత్వశాస్త్రానికి సంబంధించినవి అనమాట. సో ముండక ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదాలు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణులు, ఇవి వేదాల్లోని మంత్రాలను ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయి అన్నమాట. కర్మ మార్గంను ప్రచారం చేస్తాయి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన కలదు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వివాహాలు కనుక చూసుకున్నట్టయితే సో మనకు 8 రకాల వివాహాలు అయితే ఉన్నాయండి అప్పటి కాలంలోనే అన్నమాట. సో మొదటిది వచ్చేసి మనకు బ్రహ్మ వివాహం అన్నమాట. సో విజ్ఞానవంతుడు సచ్చీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చేసి వివాహం చేయుటను బ్రహ్మ వివాహం అంటారనమాట. సో ఇది అత్యంత ఆదర్శంగా పరిగణించబడినటువంటి వివాహం అనమాట. అండ్ రెండవది వచ్చేసి దైవ వివాహం. పురోహితుడైన వరునికి కన్యాదానం చేస్తే దానిని దైవ వివాహం అంటారనమాట. అదేవిధంగా ప్రజాపాత్య వివాహం అంటే ఏంటంటే కట్నం లేకుండా వివాహం చేసుకున్నటను ప్రజాపాత్య వివాహం అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్సా వివాహం అంటే ఏంటంటే సో కట్నంగా గోవును ఇచ్చి వివాహం చేయడాన్ని ఏమంటారంటే అర్సా వివాహం అంటారనమాట. అండ్ ఐదవ వచ్చేసి అసుర వివాహము. కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారంటే అసుర వివాహం అంటారనమాట. అండ్ ఆరవది వచ్చేసి గాంధర్వ వివాహం అనమాట. ఇది ప్రేమ వివాహం. సో ప్రేమ వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాక్షస వివాహం అనమాట. సో వధువును ఆమె తల్లిదండ్రుల నుండి దొంగిలించి తీసుకువచ్చి వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహాన్ని రాక్షస వివాహం అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8వది
పైశాచిక వివాహం అన్నమాట. అంటే నిద్రిస్తున్న కన్యను కానీ, మానసికంగా సాధారణ స్థితిలో లేని కన్యను కానీ బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటారనమాట. సో మీరు ఇక్కడ వివాహాలకు సంబంధించి ఇమేజెస్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ప్రతి దానికి కూడా మేము ఇమేజెస్ అయితే యాడ్ చేసామండి. మీరు క్లియర్ కట్గా సో వాటిని చూసి ఈ మ్యాటర్ అయితే అర్థం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదొచ్చేసి వేద నాగరికతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.